వెల్కమ్ టు జాబ్ క్రియేషన్స్. కాల్ సెంటర్ జాబ్ అంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ అదే సాఫ్ట్వేర్ జాబ్ అయితే దానికి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ లేదే అని ఆలోచిస్తున్నారా? ఈ మధ్య ఎంఐఎస్ మ్యాపింగ్ వేకెన్సీస్ చూసారా? దానికి శాలరీ కూడా చాలా బాగుంటుంది. కానీ అసలు ఎంఐఎస్ అంటే ఏంటి? చాలామంది అప్లై చేస్తున్నారు, కానీ జాబ్ నేచర్ గురించి క్లారిటీ లేక రిజెక్ట్ అవుతున్నారు. అండ్ ఎంఐఎస్ అండ్ జిఐఎస్ మ్యాపింగ్ అన్నీ ఒకటేనా, లేదా వేరే వేరే జాబ్సా? గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్లో ఈ మ్యాపింగ్ జాబ్స్కి హ్యూజ్ డిమాండ్ ఉంది. ఇండియాలోనే కాదండి, ఫారిన్ కంట్రీస్లో కూడా. అండ్ మీరు రిమోట్గా కూడా ఈ జాబ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీరు ఎండ్ వరకు చూస్తే ఎంఐఎస్ మ్యాపింగ్ అంటే ఏంటి, జిఐఎస్ అంటే ఏంటి, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, జాబ్ స్కోప్ అండ్ శాలరీ, ఇవన్నీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్న 5 పాయింట్స్: ఎంఐఎస్ మ్యాపింగ్ అండ్ జిఐఎస్ మ్యాపింగ్ అంటే ఏంటి, రెండు జాబ్స్ మధ్య డిఫరెన్స్, దీనికి అవసరమైన స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్, శాలరీ, అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో దీనికి స్కోప్, అలాగే ఫారిన్ కంట్రీస్లో దీనికి డిమాండ్ ఉందా లేదా. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంఐఎస్ బెటరా లేదా జిఐఎస్ బెటరా అనే డౌట్ పూర్తిగా క్లియర్ అవుతుంది. స్కిప్ చేస్తే కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ మనము ఎంఐఎస్ మ్యాపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఎంఐఎస్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఈ జాబ్లో మీరు మ్యాప్స్ డ్రా చేయరు, ఆల్రెడీ ఫీల్డ్ నుంచి వచ్చిన డేటాని ఎక్సెల్లో అప్డేట్ చేయడం, డైలీ వీక్లీ రిపోర్ట్స్ క్రియేట్ చేయడం, ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ట్రాక్ చేయడం లాంటివి ఉంటాయి. రోడ్, విలేజ్, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్లో ఎంఐఎస్ అనేది మస్ట్. జిఐఎస్ మ్యాపింగ్ అంటే ఏంటి? జిఐఎస్ అంటే జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఈ జాబ్లో మీరు మ్యాప్ క్రియేట్ చేస్తారు. రోడ్స్ డ్రా చేయడం, బిల్డింగ్స్, ల్యాండ్ స్టాక్ చేయడం, సెటిలైట్ ఇమేజెస్ యూస్ చేయడం లాంటివి చేస్తారు. గూగుల్ మ్యాప్స్ టైప్ వర్క్ బ్యాక్ ఎండ్లో జిఐఎస్ వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఈ రెండింటికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ తెలుసుకునే ముందర మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇప్పుడు జిఐఎస్కిను ఎంఐఎస్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ తెలుసుకుందాము. ఎంఐఎస్ అంటే డేటా మేనేజ్మెంట్, జిఐఎస్ వచ్చి మ్యాప్ క్రియేషన్ అండ్ అనాలిసిస్. ఈ రెండు జాబ్స్ డిమాండ్లో ఉన్నాయి, స్కిల్ మాత్రమే డిఫరెన్స్. దీనికి అవసరమైన క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ గురించి తెలుసుకుందాము. డిగ్రీ కంపల్సరీనా అంటే కాదు, కానీ డిగ్రీ ఉంటే అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఎంఐఎస్ స్కిల్స్ ఎక్సెల్, కంప్యూటర్ బేసిక్స్ వచ్చి ఉండాలి అండ్ రిపోర్టింగ్. అదే జిఐఎస్కి రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చి క్యూజిఐఎస్, ఆర్జిఐఎస్, గూగుల్ ఎర్త్, బేసిక్ మ్యాప్ అండర్స్టాండింగ్ ఉండాలి. జాబ్స్కి హై స్కిల్స్ అండ్ మినిమం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అంటే మీరు +2 కంప్లీట్ చేసుకున్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ట్రైనింగ్ పీరియడ్ ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. ఎంఐఎస్ అయితే 15 to 30 డేస్లో మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది. అదే జిఐఎస్ అయితే 2 to 3 months వరకు పడుతుంది. డైలీ మీరు 2 నుంచి 3 hours ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ నౌ శాలరీ అండ్ ఎంతవరకు మనకి లోకల్లో స్కోప్ ఉంది ఈ పర్టికులర్ జాబ్కి తెలుసుకుందాము. ఎంఐఎస్కి అయితే మీకు ఎంట్రీ లెవెల్లో 15,000 నుంచి 45,000 వరకు మీకు శాలరీ వస్తుంది. అదే జిఐఎస్ అయితే 20,000 నుంచి 80,000 ప్లస్ వరకు మీకు శాలరీ ఉంటుంది. తెలంగాణ అండ్ ఆంధ్రాలో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్లో ఈ పర్టికులర్ రోల్కి హై డిమాండ్ ఉంది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో దీనికి డిమాండ్ ఉందా అనే క్వశ్చన్కి ఎస్, హై డిమాండ్ ఉంది. యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ రిమోట్ జిఐఎస్ అండ్ ఎంఐఎస్ వర్క్ ఇండియా నుంచి చేస్తున్నారు. ఫస్ట్ ఇండియాలో ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత మీకు ఫారిన్ కంట్రీ అండ్ రిమోట్ ఛాన్సెస్ హైగా ఉంటాయి. రెజ్యూమేలో స్కిల్స్ హైలైట్ చేయండి. ఇంటర్వ్యూలో లైవ్ వర్క్ అడుగుతారు. సర్టిఫికేట్స్ కన్నా ఇక్కడ మీరు చూపించాల్సింది మీ ప్రాక్టీస్. సో మీరు ఎంత బాగా ముందర ప్రాక్టీస్ చేసుకుని ప్రిపేర్ అవుతారో మీకు అంత ఈజీగా ఈ జాబ్ వచ్చేస్తుంది. మీ బ్యాక్గ్రౌండ్కి అండ్ మీ ఇంట్రెస్ట్కి ఎంఐఎస్ సెట్టా లేదా జిఐఎస్ సెట్టా అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కనుక డైలీ జాబ్ అప్డేట్స్ అవసరమైతే తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవ్వండి.